బీచ్లో స్నానం చేయడం జరిగింది. ఇదే మన కేమెచ్లేసం అనే బీచ్. ఇక్కడే తండేలు మూవీ తీశారు. అదే ఇక్కడ స్టోరీ. మన మత్స్యకారులు 22 మంది హైదరాబాద్ కోసుకెళ్ళి అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చిక్కిపోయి సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. అలాగే వాళ్ళు ఎన్నో బాధలు పడి 13-14 నెలలు జైల్లో ఉండి 2018లో 2019లో రావడం జరిగింది. అప్పుడు 2 ప్రభుత్వాలు టీడీపీ అలాగే వైసీపీ 2 ప్రభుత్వాలు కూడా పోరాడి తేవడం జరిగింది. అలాగే హెచ్ఆర్ల నియోజకవర్గం ఒక డీమచ్యువల్ పంచాయతీ అనే హెచ్ఆర్ మండలికి సంబంధించింది. ఈ డీమచ్యువల్ ప్రతిది కూడా మన హెచ్ఆర్ల మండలికి వస్తారు. వీళ్ళ బాధలు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలకి మన ఆనాటి చంద్రబాబు నాయుడు, మళ్ళా వచ్చి 2019లో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వీళ్ళందరూ చెప్పడం జరిగింది. వీళ్ళ ద్వారాగే వీళ్ళు రాజకీయ నేతల ద్వారాగా అలాగే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ వాడవులు అలాగే తండేలనే రామారావు అతనితో ఉన్న ఇతర 20 బొక్కలు ఉండే ఫిషింగ్ వర్కర్సు వీళ్ళందరూ కూడా వాళ్ళ అదే వాళ్ళ ఇంటికాడ ఆడవాళ్ళు ఢిల్లీ ధర్నా చేయడం, ఎంతోమందిని కలిసి పేదాయపడి అడగడం, ఢిల్లీలో కూడా వాళ్ళు సాయం చేయడం, కొంతమంది నాయకులు వాళ్ళ వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇలాగ సినిమా యూనిట్ వచ్చి నాగచైతన్య గారు కానీ అల్లు అరవింద్ అందరూ కలిసి స్టోరీ తీసుకోవడం జరిగింది. ఆ స్టోరీ తండేలనే పేరు పెట్టి సినిమా తీశారు. సూపర్ హిట్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, మన స్టేట్లో కూడా, మరి మన భారతదేశంలో కూడా హిట్ అయ్యడం జరిగింది. సినిమా సూపర్ హిట్గా ఉంది. ఆ ఊరు కేమెచ్లేసం అనే ఊరు. మేము ఈ బీచ్కి వచ్చాం. మన హెచ్ఆర్ల మండల పరిధిలో ఉంది. ఇట్లు మీ నాగరాజు గీతా కార్మిక హెచ్ఆర్ల పంచాయతీలో ఉండి పుట్టి పెరిగేవాడిని మీ నాగరాజు. వచ్చి ఈ బీచ్లో శివరాత్రి మహోత్సవం ఈరోజు గురువారం అనే లక్షవారం స్నానం చేయడానికి పురస్కారం చేయడానికి వచ్చాం. ఇగో బీచ్ చూడండి, కేమెచ్లేసం బీచ్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది చూడండి. అలాగే ఇక్కడ రాళ్ళు కూడా మన వైజాగ్ ఆర్క బీచ్లో ఉండేటువంటి రాళ్ళు కూడా ఉన్నాయి. దాంట్లో కూడా చాలా బాగుంది. నా సైడు అదే కేమెచ్లేసం అంటాం. బోట్లు కూడా అదే స్టెప్లు అంటారు ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది స్నానం చేస్తారు. ఇదే డీమెచ్లేసం అనేది బీచ్ అనేది ఇదే చూడండి, బాగుంది కదా. ఇటు మీ